ఫ్రెండ్స్ మనలో చాలా మంది టూరిస్ట్ ప్లేసెస్ చూసే ఉంటారు. ఇందులో చాలా అందంగా ఉంటాయి, మరికొన్ని ఇలా ఉంటాయి. అవి ఎంత డేంజర్ అంటే అక్కడికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఈ వీడియోలో ఇలాంటి డేంజరస్ టూరిస్ట్ ప్లేసెస్ గురించి ఇప్పుడు చూపిస్తాను. వాటిని చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. వీటిని చూసిన తర్వాత అక్కడికి ఒక్కసారైనా వెళ్ళాలనిపిస్తుంది. అందుకే ఈ వీడియోని ఎండ్ వరకు చూసాను ఫ్రెండ్స్. ఈ వాటర్ హోల్ ని చూసినప్పుడు మీరు నిజంగా షాక్ అయిపోతారు. ఇది చూడడానికి ఇలా అనిపిస్తుంది, ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ చూసినట్లుగా. బురదగా లేక్ లో తయారైన ఈ హోల్ మనుషులతో తయారు చేయలేదు, ఇది నేచురల్ గా తయారైంది. దీని రౌండ్ షేప్ ని చూసి మీరు నిజంగా నమ్మలేకపోతున్నారు కదా, కానీ ఈ హోల్ మాత్రం నేచురల్ గా తయారైంది. ఈ హోల్ పక్కన ఉన్న వాటర్ మొత్తం ఈ హోల్ లోకి వెళ్ళిపోతుంది. ఈ హోల్ ని సెంటర్ ఆఫ్ ఎర్త్ అని పేరుతో కూడా పిలుస్తారు. అక్కడున్న చుట్టుపక్కల ప్రజలందరూ దీన్ని చూసి ఇది వేరే ప్రపంచంలోకి తీసుకువెళ్తుందని అందరూ అనుకుంటూ ఉంటారు. బిగ్గెస్ట్ స్వింగింగ్ ఇన్ ద వరల్డ్. ఫ్రెండ్స్ చైనాలో తయారు చేసిన ఈ బ్రిడ్జ్ ప్రపంచంలోనే అన్నిటికంటే పెద్దది. దీనిని రెయిన్బో స్వింగింగ్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఎంజాయ్ చేయడానికి లక్షల్లో మంది వస్తుంటారు. ఇది భూమి నుంచి చాలా ఎత్తులో ఉంటుంది. ఇక్కడ స్వింగింగ్ చేసే వాళ్ళు కిందికి చూస్తే నిజంగా భయం వేస్తుంది. స్వింగింగ్ చేసే సమయంలో తాడు లేకపోతే స్వింగింగ్ చేసేటప్పుడు వాళ్ళు చనిపోయే అవకాశం కూడా ఉంది. ఇది ఇంత డేంజర్ గా ఉంటుందంటే ప్రపంచంలోనే దీన్ని చూడడానికి చాలా మంది వస్తుంటారు. మౌంటైన్ స్లీప్. మన జీవితంలో చాలా డేంజరస్ ప్లేసెస్ ని చూసే ఉంటాం, కానీ ప్రపంచంలో కొంతమంది ఇలా కూడా ఉంటారు. ఇలాంటి డేంజరస్ ప్లేసెస్ లో ఇలా తయారు చేసుకుంటారు. ఇలా మౌంటైన్ పైన ఎక్కి ఇలా కిందికి పడిపోయేలా తయారు చేసుకుంటారు. ఇక్కడ ఒక రోజు మొత్తం అందులో ఉంటారు. ఇది ఎంత డేంజర్ గా ఉంటుందంటే మనం చూస్తేనే భయపడిపోతాం. స్కై బైక్. కొండల మధ్యలో ఇలా ఒక తాడు పైన నడపగలరా? ఇలా చేయాలని ఎవరికి అనిపించదు. మీరు ఇలా చేయాలనుకుంటే మెక్సికో వెళ్లి స్కై బైక్ రైడ్ ని చేయొచ్చు. ఇక్కడ 2 కొండల మధ్యలో కేబుల్ పెడతారు. సైకిల్ పైన కూర్చొని రైడ్ చేయవచ్చు. మీ సేఫ్టీ కోసం చాలా దృష్టి పెడతారు. మీ సేఫ్టీకి సైకిల్ పైన కూర్చున్నప్పుడు కేబుల్ ని కడతారు. దీని వల్ల ఎక్కువ ప్రమాదం జరగకుండా ఉంటుంది. డెవిల్ పూల్. ఫ్రెండ్స్ ప్రపంచంలో డేంజరస్ పూల్ లో ఇది ఒకటి. ఇక్కడ ఎంజాయ్ చేయడానికి చాలా మంది వస్తుంటారు. ఈ పూల్ ని విక్టోరియా వాటర్ ఫాల్ అని కూడా పిలుస్తారు. ఈ కింది నుంచి పైకి చూస్తే చాలా ఎత్తులో ఉంటుంది. ఈ పూల్ ని మనుషులు తయారు చేయలేదు. ఈ డెవిల్ పూల్ నేచురల్ గా తయారైంది. ఇక్కడ సేఫ్టీ కోసం దేనిని పెట్టరు. ఇక్కడ నుంచి ఎవరైనా కాల్ స్లిప్ అయి పడిపోతే మాత్రం ఈ కిందికి పడిపోతాడు. ఈ పూల్ ని డెవిల్ పూల్ పేరుతో పిలుస్తారు. గ్లాస్ బ్రిడ్జ్. మీరు ఎప్పుడైనా కొండలపైకి వెళ్ళినప్పుడు ఇలాంటివి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ బ్రిడ్జ్ చైనాలో ఉంది. ఇది అక్కడ కొండల మధ్యలో గ్లాస్ బ్రిడ్జ్ ని తయారు చేస్తారు. ఇక్కడికి వెళ్ళిన వారు నిజంగా భయపడిపోతారు. దీనిపైన నడుస్తున్నప్పుడు గ్లాస్ పగిలిపోయినట్లుగా అనిపిస్తుంది. ఇందులో ఎల్ఈడిని వాడరు. దీని వల్ల దానిపైన నడిచినప్పుడు గ్లాస్ పగిలిపోయేలా అనిపిస్తుంది. అసలు ఈ గ్లాస్ ఎంత గట్టిగా ఉంటుందంటే దీనిని పెద్ద పెద్ద సుత్తలతో కొట్టినా కూడా ఈ గ్లాస్ పగిలిపోదు. వేవ్ పూల్. మీరు సముద్రంలో వచ్చే పెద్ద పెద్ద వేవ్స్ ని చూసే ఉంటారు. చాలా మందికి వేవ్స్ వచ్చినప్పుడు అందులో ఎంజాయ్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇలాంటి వాళ్ళ కోసమే ఈ వేవ్ పూల్ ని తయారు చేస్తారు. ఈ స్విమ్మింగ్ పూల్ లో ఆర్టిఫిషియల్ వేవ్స్ ని తయారు చేస్తారు. ఈ పూల్ చైనాలో ఉంది. ఈ స్విమ్మింగ్ పూల్ ఎంత ఫేమస్ అంటే వేసవి కాలంలో ఇక్కడికి ఎంజాయ్ చేయడానికి లక్షల మంది వస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ సముద్రంలో పెద్ద పెద్ద వేవ్స్ ని చూసే ఉంటారు. ఇక్కడికి ఎంజాయ్ చేయడానికి ప్రజలు ఇలాంటి స్విమ్మింగ్ పూల్ లోకి వెళ్తూ ఉంటారు. ఫ్లోటింగ్ రోడ్ బ్రిడ్జ్. ఫ్రెండ్స్ ఈ బ్రిడ్జ్ మోస్ట్ బ్యూటిఫుల్ బ్రిడ్జెస్ లో ఇది ఒకటి. ఈ బ్రిడ్జ్ పై నుంచి చాలా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. ఇది చూడడానికి చాలా అమేజింగ్ అనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్ ని వాటర్ తాకేలా తయారు చేస్తారు. ఈ బ్రిడ్జ్ పై నుంచి వెహికల్స్ వెళ్ళినప్పుడు వాటితో పాటు వేవ్స్ కూడా ఇలా వాటర్ పైన వెళ్తూ ఉంటాయి. అప్పుడు చాలా అమేజింగ్ గా అనిపిస్తాయి. హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ చూడడానికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది, అంతే డేంజర్ గా ఉంటుంది కూడా. ఈ బ్రిడ్జ్ భూమి నుంచి కొంత ఎత్తులో కట్టారు. ఈ బ్రిడ్జ్ పైన నడవాలంటే పూర్తిగా సేఫ్టీని ఇస్తారు. దీనిపై నుంచి కిందికి చూస్తే మాత్రం డేంజర్ గా అనిపిస్తుంది. కిందికి చూసి హ్యాంగింగ్ బ్రిడ్జ్ పైన నడవాలంటే చాలా భయం వేస్తుంది. హ్యాంగింగ్ బ్రిడ్జ్ పైన ఇలాంటి డేంజర్ ఇన్సిడెంట్లు జరిగాయి కూడా.